చచ్చిన పశువుల చర్మము విధ విధా నాదస్వరములు పలుకు పలుకు శిలవేల్పులు పలుకవయా నాద బ్రహ్మానంద నారాయణ కవి. మిత్రులారా, చచ్చిన పశువుల చర్మాన్ని శుద్ధి చేసి డోలు తబలా వాయిద్యాలుగా తయారు చేసి కర్రలతో కొట్టినప్పుడు సరిగములు వినబడతాయి. కానీ శిలవేల్పులు అంటే శిలా విగ్రహాలు పలుకవు. అందువల్ల శిలల పూజ కాస్త తగ్గించి ఆత్మపూజ చేయాలని, మనిషిలో మనిషిని చూడాలని కైవారం నారాయణ తాత గారు మనకి ఈ పద్యం ద్వారా చెప్పడం జరిగింది. నారాయణ తాత గారు 17వ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి, యోగి. నేటి చిక్కబళ్ళాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. రాష్ట్రేతర తెలుగు సాహిత్యం, అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ వందనాలు. నేను మీ అగరం వసంత్, ఓసూరు, తమిళనాడు. జై తెలుగు తల్లి.